శుభాకర శుద్ధాకర విశుద్ధ సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ మాట రాస్తున్నాడు. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి, అది గాయములు పొందిన దెబ్బలు అంతరంగములకు చొచ్చి చెడుతనమును తొలగించెను. యేసుక్రీస్తు ప్రభువారు తన గాయాలతో, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణముతో, ఆయన గాయముల ద్వారా మానవుల యొక్క చెడుతనమును తొలగించాలనుకున్నాడు. కానీ సాతానుడు ఆ చెడుతనమును తొలగించకుండా, చెప్పండి, వాళ్ళను పాతాళానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఈరోజు మనలో చెడుగు పోయిందా? దేవుని బల్లారాధనలో పాలు పొందుతున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారమేగా, కోడి కోసంగా, కోడి కోసినప్పుడు కోడిని అలాగే తీసుకొచ్చేసి పొయ్యి మీద పెట్టుకుని వండాం కదా. కోడిని కోసినప్పుడు దానిపైన ఏకలన్నీ తొలగిస్తాం, చక్కని మంట చేత కాలుస్తాం. ఈలోపు అక్కడున్న వ్యక్తి వచ్చి కత్తి తీసుకొని మెడ దగ్గర కోస్తాడు. కొంత 2 కాలు ఎత్తి ఆ పక్క భాగం పట్ట భాగాన్ని కోస్తాడు. అందులో చేయి పెట్టి ఏయో కొన్ని తీస్తాడు. నేను అంటాను, ఎందుకు తీయాలి? అలా తినేస్తాం మనం. ఇంకా బాగా చెప్తా, కోడిలో చేదు కట్టు ఉంటుంది, ఉంటుందా? చేదు కట్టుతో ఎప్పుడైనా ఒకసారి వండుకొని తినండి. ఎందుకని? ఆ చేదు కట్టు కనుక సరే తీయొద్దు, మీకోసం దాన్ని 2 ముక్కలు చేసి కూరలు వేసి వండుదాం, ఏమైంది? కూర అంతా ఒక చేదు కట్టు కోడులో ఉన్నది తీయకపోతేనే కూరంతా పాడైపోతే, దాంట్లో ఉన్న పేగులు, దాంట్లో ఉన్న చెత్త చెదాలు తీయకపోతే మనం తినలేమే. కానీ నీలో నాలో పాపం ఉంటే మట్టిగా భక్తి పనులు అయిపోతావా? నీలో నాలో పాపం ఉంటే కనుక మనము దేవునికి, ఆయన కను దృష్టికి యథార్థంగా కనబడతామా? అసలు ఆలోచించేయండి. బియ్యంలో రాళ్ళు ఏరుతాం, వండుకునే వంటలో పుచ్చులు ఏరుతాం, కూరగాయల్లో కోసే ఈ మాంసపు ఈ యొక్క వాటిలో పిల్లల చేదు కట్టులు, చేపకైతే దానికి సంబంధించింది, యాట మాంసాలకైతే దానికి సంబంధించింది, ఇక వేరేదైతే దానికి సంబంధించింది, నానా రకాలైన చెత్తలు తీసివేసి తింటాం. ఎందుకనంటే కూర చెడిపోద్దండి, కొన్ని తీయాలండి అంటాం. కానీ ప్రభు దగ్గర సంపూర్ణంగా ఉండాలి అంటే మట్టికి అబ్బబ్బబ్బే, నేను తాగుడు మానండి, నేను సిగరెట్ మానండి, నేను వ్యభిచారం మానండి. కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును తొలగించుకోనండి, అసహించుకోనండి. నిజంగా దేవుని ప్రేమిస్తే దేన్ని అసహించుకుంటావు? సినిమాలు అసహించుకుంటావు, నాటికలు అసహించుకుంటావు, పాపాన్ని అసహించుకుంటావు, వ్యభిచారాన్ని అసహించుకుంటావు, క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని అసహించుకుంటావు. కానీ ఈరోజు మానవుడు కొన్నిటిని అసహించుకుంటున్నాడు, కానీ కొన్నిటిని అసహించుకోలేకపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యోబు భక్తుల గురించి దేవుడు మాట్లాడతాడు. యోబు 1వ అధ్యాయం 8వ వచనంలో, నీతిమంతుడు, యథార్థవంతుడు, అతడు చెడుతనమును అసహించుకున్నవాడని. యోసేపుని గురించి మనం చదువుతూ ఉంటాం. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు తల్లి చనిపోతే యోసేపు తన యొక్క తండ్రి దగ్గర ఉంటూ అన్నలు చేసిన చెడుతనం అంతా తండ్రికి చెప్పేవాడంట. క్రైస్తవ జీవితంలో చెడుతనం అనేది చాలా భయంకరమండి. అందుకని దేవుడు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏమి తొలగించాలనుకుంటున్నాడంటే, చెప్పండి,
నీ కులాన్ని తొలగించాలనుకోవట్లా. ఈరోజు చాలా మంది మరి మన కులాన్ని మార్చేస్తున్నాడు రా అంటారు. ఇంకోటి ఏంటి, మతాన్ని మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మార్చేది ఏంటి అంటే నీ మనస్సు. ఎందుకని? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, ఇవన్నీ చదువుకుంటే చెడుతనం అంటండి మనిషి హృదయంలో పడుతుందంట. నేను భక్తుడు చెప్తే విన్నాను, మనం కూడా చాలాసార్లు తెలుసు. అదేంటంటే, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, కొట్టుకెళ్ళి పుచ్చులేని బెండకాయలు కానీ పుచ్చులేని వంకాయలు కానీ ఎంతమంది తీసుకురాగలరు? సరే, ఇంకో ఛాన్స్ ఇస్తా. నేను కోస్తే మచ్చ ఉండకూడదు, అలాంటి యాప్లికాయలు ఎవరు తీసుకురాగలరు? ఎందుకని? ఎందుకంటే అది పోయేది బయట నుంచి కనబడదు. కొన్నేమో ప్రియులారా ఆలోచన చేయండి, బయటికి కనబడతాయి. కానీ కొంతమంది భక్తులు ఉంటారండి, పైకేమో గంభీరవంతులుగా ఉంటారు, కానీ లోపల ఉంటుందండి అసలైన రంగు. మేలి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు గురుగులుండు. మేడి పండు కాయ కూడా ఎర్రగా కనబడుద్ది, కానీ కోస్తాకి తింటాకి. కొంతమంది క్రైస్తవ జీవితంలో పైకి భక్తి పరులుగాను ఆత్మీయులుగాను ఉంటాము, కానీ లోపల భాగం ప్రియులారా చాలా భయంకరం, చాలా భయంకరం. ఈరోజు ప్రియులారా క్రైస్తవుడు అయిన నీవు నేను నీ పాపాన్ని, నీ నోటి మాటను, ఎందుకంటే బైబిల్ చెప్తుంది అత్యున్నత సింహాసనం పైన చూశాడంట యేసుక్రీస్తు ప్రభు వారిని, లేదా దేవాది దేవుణ్ణి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆయన కూర్చున్న దేవాలయపు అంగి అంట ఆ దేవాలయపు చుట్టూ అలుముకుందంట. కొంతమంది సేరాబులు కేరాబులు నిలబడి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనుకుంటున్న సమయంలో ఆ పరిశుద్ధుడు ఉన్నట్టు చోటంట అపవిత్రత కలిగిన యెషయా కూడా ఉన్నాడంట. ఆయన అంటాడు కదా 6వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలో, అయ్యా ఇంత పరిశుద్ధత ఉన్న చోట నేను ఉండకూడదు, ఎందుకంటే అపవిత్రమైన పెదవుల గలవాడిని. ఏంటంట? అపవిత్రమైన పెదవుల గలవాడిని. అప్పుడు వెంటనేనంట దూత అక్కడ స్పష్టంగా రాశాడు, ఆ కారుతో తీయబడిన ఆ యొక్క నిప్పుని తీసుకోనంట పెదాలకు తగిలించిందంట. ఆ పెదాలు కాలిపోయిన తర్వాత అప్పుడు మాట అంట, చూడండి ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యాధిపతి యెహోవాకు నేను కనులారా చూచుతున్నాను కొట్టిని. అప్పుడు ఆ సేరాబులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలేను గనక ఏం తొలగిపోయిందంట? నీ పెదవుల దోషము తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి. దోషము ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు నీ మనసులో ఏముందో అదే నువ్వు మాట్లాడతావు. దీనికి దీనికి ఏముందంట? ఒక లింక్ ఉందంట, దీనికి. అందుకనే ఇక్కడి నుంచి వచ్చేది ఇక్కడికి వస్తున్న ఈ పెదాలకు దేవుడు ఏం చేశాడంటే నిప్పుతో కాల్చాడంట. మరి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేది లేవికాండం ఉంటుంది, తీయద్దు కానీ 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. ఒక పావురాని కానీ దేవునికి పాప పరిహారార్థమై బలి పశువుగా ఇచ్చినప్పుడు ఒక పావురాన్ని నువ్వు చేయాల్సిన మొదటి పని దాని పేకను కొయ్యాలంట. చెప్పండి, ఏం కొయ్యాలి? ఇక్కడ పుట్టింది ఇక్కడికి వచ్చేలోకి ఇక్కడ తెగిపోవాలి. అదవుతున్న మాట. పాపము ఇక్కడికి ప్రవేశించే లోపు ఇక్కడే మనం ఖండించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చూపంటది, రే తిను, తాగు, తిరుగు, చూడు, అనుభవించు అంటది. ఇక్కడికి వచ్చే లోపు ఇక్కడే మనం ఏం చేయాలంటే, నా ప్రాణమా, పౌలు భక్తుడు అంటాడు, అన్నిటినీ నేను కోరదగిన వాడినే కానీ అన్నిటిని అనుభవించువాడు నేను తినొచ్చు తాగొచ్చు, కానీ ఇప్పుడు వద్దు, నేను దాన్ని అసహించుకుంటున్నాను. అన్నీ చేయదగిన వాడినే కానీ ఎందుకో నేను చేయాలని అనుకోవట్లేదు అంట. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర అవకాశం ఉంది, కానీ అన్ని చేయడానికి మనకి దేవుడు ఏమవ్వలేదు చెప్పండి, అవకాశం.
సాతానుడు పన్నాగం నీలో చెడుతనాన్ని పుట్టించి నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళాలని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దైవ చిత్తం ఏంటో తెలుసా? ఏమి తొలగించాలనుకున్నాడో తెలుసా నీలో నాలో? చెప్పండి, ఏంటంట? చెడుతనమును తొలగించి, మానవుల యొక్క చెడుతనం అంతటినీ కూడా ఆ గిన్నెలో వేసి నీ నుండి నా నుండి ఆ చెడుతనమును అంతా తొలగించాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది.